కృష్ణా నది, గోదావరి నది జలాల విషయంలో ఈ రెండు నదుల ఉపనదుల మీద నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్టుల విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న 9.5 సంవత్సరాల కాలంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రజలకు అందిస్తున్న దుష్ఫలితాల మీద, అదేవిధంగా 2023 డిసెంబర్ 7 నాడు బాధ్యతలు చేపట్టిన ప్రజాప్రభుత్వం వారు చేసిన తప్పిదాలను సరిదిద్దడానికి చేస్తున్న ప్రయత్నాలను వివిధ సంస్థల దగ్గర, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల దగ్గర తెలంగాణ ప్రభుత్వం యొక్క వాదనలను ఏ విధంగా వినిపించడమో వారు దాదాపుగా సవివరంగా వాస్తవాలతో కూడుకున్న నివేదికలు. ఎందుకంటే రాజకీయపరమైన ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పడం ఒక విషయము, లెక్కలతో సహా వాస్తవ పరిస్థితులను ప్రతి సంవత్సరం ఏ విధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయి, ఆ నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్రానికి జరిగిన లాభాలు నష్టాలు, ఈరోజు జరుగుతున్న ప్రచారాల మీద వారు పూర్తి స్థాయిలో ఒక నివేదికను, వాస్తవాల ప్రాతిపదికన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక నివేదికను అందించి మనందరికీ కూడా ఈ సమాచారాన్ని అందించడం ద్వారా ప్రజా జీవితంలో ఉన్న మనము ప్రజలకు వివరించాల్సిన బాధ్యతను వారు మనకు ఒకసారి గుర్తు చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఒక ఆకాంక్షను సాధించడానికి సర్వం వడ్డీ కొట్లాడిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. అది కోదండరామ్ గారు కావచ్చు, కేశవరావు గారు కావచ్చు, శ్రీహరి గారు కావచ్చు, లేకపోతే ఈ వేదిక మీద ఉన్న చాలామంది పెద్దలు, ఇక్కడ ఉన్న పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు కావచ్చు, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉమ్మడి రాష్ట్రంలో వివిధ రాజకీయ నేపథ్యాలలో ఉన్న రాజకీయ నేపథ్యాన్ని వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీల కంటే కూడా ప్రజల యొక్క అవసరాలను, ప్రజల యొక్క ఆకాంక్షను, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారు సీనియర్ పాత్రికేయులుగా వారు మమ్మల్ని ఎప్పుడు ఏ చర్చలకు పోయినా మమ్మల్ని తప్పుపట్టినట్టుగా మాట్లాడేవాళ్ళు. మీరు తెలంగాణ ప్రజల పక్షాన్ని ఉండాలి, మనందరం కలిసి తెలంగాణ సాధించుకోవాలి అని. మీ అందరి ప్రయత్నము, కృషి, నిరంతర పోరాటం ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2 సార్లు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా, సరే వారు రాజకీయ పార్టీగా నిధులు నియామకాల లేకపోతే ఇంకేమి ఎన్నికల ఎజెండా ఏ రకంగా వారు ప్రజల్ని ఒప్పించండు మెప్పించండు, 2 సార్లు అధికారాన్ని చేపట్టి వారు ఏ రాజకీయ ప్రయోజనం, ఆర్థిక ప్రయోజనం పొందినరు అనేది చర్చించ వేదిక కాదు ఇది. వారు ఉన్నప్పుడు చర్చిస్తే ఆ విషయాల మీద వారి నుంచి మనం సూటిగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ దాదాపుగా 9.5 సంవత్సరాలు వారు ముఖ్యమంత్రిగా, 5 సంవత్సరాలు వారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా, 5 సంవత్సరాలు దాదాపుగా హరీష్ రావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా. అంటే వారి కుటుంబమే 9.5 సంవత్సరాలు ఈ శాఖకు ప్రాతినిధ్యం వహించిండ్రు. దాదాపుగా ఆర్థిక శాఖ కూడా చివరి 5 సంవత్సరాలు హరీష్ రావు గారే బాధ్యత తీసుకున్నారు. నీళ్లు నిధులకు సంబంధించి సంపూర్ణంగా వారు, వారి కుటుంబము, వారి పార్టీ వారే బాధ్యత తీసుకొని వారు చేసిన నిర్ణయాలు ఈరోజు మీ అందరి ముందు పెట్టడం జరిగింది. ఈరోజు సరే ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు, ప్రజల తీర్పు అనుసారము మనందరం బాధ్యత తీసుకున్నాము. మన యొక్క అనుభవాలను బట్టి ఈరోజు శాఖలు నిర్వహిస్తున్నాం. తెలంగాణ ప్రజల తరఫున, ప్రభుత్వం తరఫున వివిధ సందర్భాలలో మేము చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తున్నాం. ఆ వివరాలు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ అందరికీ వివరించారు. కానీ అధికారం కోల్పోయి, ఆ తర్వాత డిపాజిట్లు కోల్పోయి, ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకకపోవడం వల్ల ఈరోజు ఒక విచిత్రమైన వాదనను తీసుకొని వాళ్ళు ముందుకు వస్తున్నారు. మొత్తం సర్వం నాశనం అయిపోయింది ఈ సంవత్సరంలోనే,
అసలు ఇంత నాశనం అనేది ఇంకెప్పుడూ జరగలేదు, మేం మళ్ళీ వస్తేనే ఇదంతా సరిదిద్దుతాము, దీనికి మొత్తం కారణం కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడున్న ప్రభుత్వం అని చెప్పి ఒక వితండవాదం తీసుకొస్తున్నారు. సరే, ఇవన్నీ చూసి చూసి నేను ఒక అంశాన్ని ప్రస్తావించిన. ప్రజలు, ప్రజాస్వామ్యము, భారత రాజ్యాంగం, డాక్టర్ బాబాసాహెబ్ గారు